ఒకటవ జయంతి వేడుకలు తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. తుని నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అంటూ నేతలు కొనియాడారు. నిరుపేదల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు. దానికి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే కొంతమంది కార్యకర్తలు అన్న బావ వెనకాల ఆడవాళ్ళని వంకెట్టుకుని చుట్టారు కలుపుకోవడానికి వస్తారు. ఎవ్వరూ క్షమించొద్దు. పట్టు పెట్టిన వాళ్ళు కట్టున్నారు పెట్టాలా. కంపల్సరిగా మీ అందరూ కూడా సహకరించాలని రాబోయే రోజు అంటే తెలుగుదేశానికి ముందు తెలుగుదేశానికి తర్వాత అనేకటువంటి గొప్ప మహిళని సృష్టించినటువంటి మహానాయకుడు మన రామారావు గారు. ఆయన ప్రారంభించి ఆయన స్థాపించినటువంటి ఈ గొప్ప తెలుగుదేశం పార్టీలో మనందరూ భాగస్వాములే నడుచుకుంటున్నామంటే అది మనందరికీ గర్వకారణంగా భావిస్తాం. లేకపోతే నారాజు డబ్బులని కాదు, ఎవరి డబ్బులు సరే మన సొంత డబ్బు కింద కూర్చిపెట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎలక్షన్ చేసే సత్తా ఉన్న నాయకులు ఉన్నారు మన దాంట్లో. అలాగే ఆంధ్రలో కేసులు పెట్టినా గొడవ పెట్టినా దేనికి లెక్క చేయకుండా పార్టీ కోసం కమిటెడ్గా పనిచేసిన క్యాడర్ మన దగ్గర ఉంది. అంచేత మనకి అందుకనే అందరూ కూడా చెప్పేది అంటే మీ తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ ఉందండి, మంచి క్యాడర్ ఉందని చెప్తుంటారు. ఆ క్యాడర్ అనేది ఎన్టీ రామారావు గారు పెట్టిన మూర్తి బలమే అనుకుంటున్నాను నేను ఈ సందర్భంగా. ఆ మహానుభావుడు ఏ మూర్తం పెట్టారో కానీ చాలా పార్టీలు వచ్చాయి పోయాయి. రేపు జగన్ పార్టీ కూడా ఏముంది కొత్త వైఎస్ఆర్ కూడా ఈ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ రేపు అది కూడా ఉండదు. అందు గురించి ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ మూర్త బలం మంచిది. ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఇంతమంది నాయకులు తయారు చేసినటువంటి ఘనత ఆ తెలుగుదేశం పార్టీది. అటువంటి నాయకుడి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం, అలాగే మహానాడు మనకు లేని సందర్భంగా అదే మహానాడును మనం ఇక్కడ మినీ మహానాడుగా జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బయట ఉన్న బ్యాచ్ భోజనం అయిన తర్వాత మీరు ఇద్దరికి అని కంగారు పడద్దు, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఒకరు ధీమాగా వెళ్ళండి, అందరూ కూడా భోజనం చేసి వెళ్దాం, ఎవరు కంగారు పడవద్దని ఈ సభను కోరుకుంటూ థ్యాంక్ యూ. రేపు 4వ తారీఖు మాత్రం దివ్యమ్మ గెలుస్తుంది. కానీ మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, దివ్యమ్మ గెలిచినప్పుడు మనం మన యొక్క గెలుపుని ఆనందంగా మనం జరుపుకోవడం తప్పులేదు. కానీ ఎదటవాడి మీద మనం ఎవరి మీద మనం ఏ విధమైన కార్యక్రమాలు చేయొద్దు. మిమ్మల్ని ముందు మరీ కోరుకుంటుంది ఏంటంటే మనం బాంబులు వేసుకుంటాం, జబ్బులు వేసుకుంటాం, కార్యక్రమాలు చేసుకుంటాం, ఏ కార్యక్రమాలు చేసుకోండి. కానీ అవతల రోడ్డు మీద బాంబు వేయడం, అవతల రోడ్డు ఫ్యాన్ ఏమో ఈడ్చేయడం అసలు ఆ కార్యక్రమం వద్దు. మనకి లాస్ట్ టైము వాళ్ళ సైకిల్ని వాళ్ళు బండి కట్టి ఈడ్చారా, దాని ఫలితం ఈవేళ అనుభవిస్తున్నారు కదా. అందు గురించే మనం కోరిదోటే ఒక విషయం, జగన్ గారు